బీపీ చాలా ఎక్కువగా ఉంది, జ్వరం కూడా ఉంది. చూస్తుంటే ఏదో ఒత్తిడికి లోను కావడం వల్ల ఇలా జరిగిందనిపిస్తుంది. అసలు ఏం జరిగింది? డాక్టర్ గారు, సార్ ఇందాక కొంచెం ఎమోషన్ అయ్యారు, అందుకే ఇలా జరిగింది. ఏంటండి ఇది? ఇలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్తగా చూసుకోమని మీతో చెప్పాను కదా. అరే, లాస్ట్ టైం నేను చెక్ చేసినప్పుడు చాలా వరకు రికవర్ అయ్యారు, ఏ ప్రాబ్లం లేదనుకున్నాను. మళ్ళీ పరిస్థితి మారింది. మీనాక్షి గారు, మీరేం చేస్తున్నారు? మీ భర్త విషయంలో మీరు ఇంత అజాగ్రత్తగా ఉంటే ఎలా? వేసుకునే మందులు, మేము చేసే ట్రీట్మెంట్ కన్నా మానసికంగా చిన్న ఒత్తిడి కూడా కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది కదా. ఆల్మోస్ట్ కోలుకుంటున్న మనిషిని మీరు ఇలా పట్టించుకోపోవడం వల్లే మళ్ళీ ఇదంతా జరిగింది. ఇంతమంది ఉండి కూడా ఇలా చేస్తే ఎలాగండి? నాకేం కాదు డాక్టర్, మీరేం టెన్షన్ పడకండి. ఇందులో వాళ్ళ తప్పేం లేదు. నేనే కొన్ని కారణాల వల్ల ఎమోషన్స్ అవ్వాల్సి వచ్చింది. చూడండి దేవు గారు, వీళ్ళు మాత్రమే కాదు, మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. మరోసారి ఇలా రిపీట్ కాకుండా చూసుకోండి, లేకపోతే మాత్రం చాలా కష్టం అవుతుంది. ఆల్రెడీ వాడుతున్న మందులతో పాటు వీటిని కూడా వాడండి. ఏదైనా అవసరమైతే నాకు కాల్ చేయండి. అలాగే సార్. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.